మొత్తానికి తాత కార్తీక్కి మాటిచ్చాడు. మా నాన్న మాటే నా మాట అనే దశరథు కూడా పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నాడు. అయితే సుమిత్ర మాత్రం పైకి నటిస్తూ కాంచన దగ్గర అసలు నిజాన్ని బయటపెట్టింది. అయితే నేటి కథనంలో దీపా కార్తీకుల పెళ్లికి ముహూర్తాలు పెట్టడానికి పంతులు వస్తాడు. జో సుమిత్రను ఒప్పించి కాంచనతో పాటు బయటికి తీసుకువెళుతుంది. ఈ క్రమంలోనే శ్రీధర్ను కీలక పాత్రగా మార్చేసింది జ్యో పాప. అసలేం జరిగింది ఆ వివరాలు చూద్దాం. పంతులు లెక్కలు చూస్తూ ఉంటాడు. అంతా అక్కడే ఉంటారు. అయ్యా, అమ్మాయి అబ్బాయి పేరు బలాల ప్రకారం 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అంటాడు పంతులు. నువ్వేమంటావమ్మా అంటాడు దశరథ్ కాంచనతో. అత్తదే ఉంది డాడీ, వీలనంత త్వరగా 3 ముళ్ళు వేయించండి అంటుంది. అంటూనే అంతే కదత్తా అంటుంది జో నవ్వుతూ. అంతేనే అంటుంది కాంచన. సూపర్, పెద్ద మేడం గారికి అందరు మనసుల్లో ఏముందో తెలుసు అంటాడు కార్తీక్. నీ మనసులో ఏముందో అదే నాకు తెలియడం లేదు బావా, అదెలా బయట పెట్టించాలో నాకు తెలుసులే అని జో మనసులో అనుకుంటుంది. ఇక శివనారాయణ, పంతులుగారు 2 రోజుల్లో ఉన్న ముహూర్తానికి మీరు లగ్నపత్రిక రాయండి, రాసి దేవుడి దగ్గర పెట్టి వాళ్ళకివ్వండి అంటాడు. వెంటనే కాంచన, మాకు కాదు పంతులుగారు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా మా నాన్న చేతుల మీదుగానే జరగాలి, ఆయన చేతికివ్వండి అంటుంది. అలాగే కాంచనమ్మ, వెళ్ళొస్తాను అని దండం పెట్టి వెళ్ళిపోతాడు పంతులు. అమ్మా కాంచన, ఎల్లుండి పెళ్లి ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం, మీరు పెళ్లికొస్తే చాలు అంటాడు దశరథ్. దశరథ, మనం బయలుదేరదాంరా అంటాడు శివనారాయణ. నానా, భోజనం చేసి వెళ్ళండి అంటుంది కాంచన. పెళ్లికి ముహూర్తం మా తరపు నుంచేగా పెట్టించింది, ఈ ఇంట్లో చేయి కడగడం మంచిది కాదులే అంటాడు శివనారాయణ. వెంటనే దశరథ్ నవ్వుతూ, ఎలాగో పెళ్లి భోజనాలున్నాయి కదా, అందరం కలిసి భోజనం చేద్దాంలే చెల్లెమ్మా అని అంటాడు. మనమిక బయలుదేరదాం అంటుంది సుమిత్ర కాస్త అయిష్టంగానే. అప్పుడే జో, ఒక్క నిమిషం మమ్మీ, వచ్చిన పని అప్పుడే అయిపోయిందనుకుంటున్నారా? పెళ్లి మాటలు ముహూర్తాలతో అంతా అయిపోదు కదా, ముహూర్తాలతో అంతా మొదలవుతుంది అంటూ జో ఏదో చెప్పబోతూ ఉంటే దశరథ్ అడ్డుపడతాడు. అయితే కార్తీక్, లేదు లేదు, పెద్ద మేడం గారు ఏదో ముచ్చట పడుతున్నారు కదా, మాట్లాడండి అంటాడు. కన్యాదానం ఎలా చేస్తారు అంటుంది జో. కన్యాదానం అంటే పెళ్లికూతురు అమ్మా నాన్న ఆమె చేతిని పెళ్లికొడుకు చేతిలో పెట్టి ఇప్పట్నుంచి బాధ్యత నీదే అని వేదమంత్రాల సాక్షిగా అప్పగించడం అంటుంది కాంచన. అబ్బా, చాలా బాగా చెప్పావత్తా, పెళ్లికూతురు అమ్మా నాన్న ఆ తంతు చేస్తారు సరే, కాని పెళ్లికొడుకు పక్కనే ఆ స్థానంలో ఎవరు కూర్చోవాలి అంటుంది జో కావాలనే. ఇంకెవరు, పెళ్లికొడుకు అమ్మా అన్నా అని ఆగిపోతుంది కాంచన అల్లాడిపోతూ. ఆగిపోయామే అత్త, పూర్తి చెయ్యి అంటుంది జో. వారు సూపర్ అంటే సూపర్ అని మనసులో అనుకుంటూ, పూర్తి చేసేదేముందే జ్యోత్స్న, పెళ్లికొడుకు అమ్మా నాన్న ఉండాలి అంటుంది నవ్వుతూ. మంట ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టావు జ్యోత్స్న అని కార్తీక్ మనసులో రగిలిపోతాడు. జో పొగరుగా కార్తీక్ని చూస్తూనే ఉంటుంది మాట్లాడినప్పుడు. కన్యాదానం చేయడానికి మా అమ్మా నాన్న సిద్ధంగా ఉన్నారు, అందుకోడానికి మీ అమ్మా నాన్న సిద్ధంగా ఉన్నారా బావా అంటుంది జో వెటకారంగా. జరిగినవన్నీ తెలిసి అర్థం లేకుండా మాట్లాడుకో అంటాడు కార్తీక్ కోపంగా. తాత, నేను అడిగిన దానిలో తప్పుందా అంటుంది జో. వెంటనే దశరథ్ కోపంగా, తప్పు ఉంది, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరినో పిలవమని మనమెందుకు చెప్పాలి అంటాడు. దాంతో జో కూల్గా, తాత నువ్వు చెప్పు, దీపకు అమ్మా నాన్న బతికున్నారా చచ్చిపోయారా అంటుంది. చచ్చిపోయారు అంటాడు శివనారాయణ. అమ్మా నాన్న చనిపోయిన దీపకు మా అమ్మా నాన్న పెళ్లికూతురు తరపున నిలబడినప్పుడు బావ తరపున అత్తా మామయ్య నిలబడాలి కదా, నేను మాట్లాడింది తప్పైతే సరిచేయండి, లేదా పద్ధతే అని ఒప్పుకోండి అంటుంది జో కావాలనే. నువ్వు పద్ధతిగానే అడిగావు, దీపకు అమ్మా నాన్న లేరు కాబట్టి ఇలా చేస్తున్నావు, కార్తీక్ అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి వాళ్ళొస్తారు అంటాడు తాత. రాకపోతే పెళ్లి జరగదు కదా తాత అంటుంది జో కూల్గా. ఎలా జరుగుతుంది, జరగదు అంటాడు తాత. అంతా బిత్తరపోయి చూస్తూ ఉంటారు. తండ్రి ఉండి తల్లి లేనివారు, తల్లి ఉండి తండ్రి లేనివారు ఉంటే అది వేరే సంగతి, కాని పెళ్లికొడుకు అమ్మా నాన్న ఉండి తీరాల్సిందే, లేకపోతే పెళ్లితంతు పూర్తి కాదు అంటాడు తాత. విన్నావుగా బావా తాత ఏం చెప్పాడో అంటుంది జో. వినబడింది అంటాడు కార్తీక్. ఇక జో కూల్గా, ఎల్లుండి పెళ్లి, లగ్నపత్రిక పూజ గదిలో ఉంటుంది, మా డాడీ చెప్పినట్లు ఏర్పాట్లన్నీ మేమే చేస్తాం, నువ్వు మీ అమ్మా నాన్నలతో పెళ్లికొస్తే సరిపోతుంది, ఈ పెళ్లి బాగా జరగాలి, అదే నేను కోరుకునేది, తాత బయలుదేరదామా అంటూ జో ముగిస్తుంది. ఇక తాత సరే వెళ్దామంటాడు. వీళ్లు బాధలోనే ఉంటారు, నిర్ఘాంతపోయే ఉంటారు, అంతా వెళ్ళొస్తామని వెళ్ళిపోతారు. ఇదెక్కడ చిత్రమో, పెళ్లికొడుకు లేకపోతే పెళ్లి ఆగిపోవడం చూశాం కాని పెళ్లికొడుకు తండ్రి లేకపోతే రాకపోతే పెళ్లి ఆగిపోవడమేంటో చిత్రం. ఇక గొర్రెతాతతో సహా అంతా వెళ్ళిపోతారు.
ఇది జరగదులే అన్న ధీమాతో సుమిత్ర ముఖంలో నవ్వొస్తుంది. ఇక కాంచన, కార్తీక్ ఇద్దరూ బాధగా నిలబడిపోతారు. ఇక జో, పారు ఒక కారులో వెళుతూ ఉంటారు. దారిలో కారు ఆపించి మరీ పారిజాతం జోని హత్తుకుని ముద్దాడి, సూపర్ దెబ్బ కొట్టావే, ఆ శ్రీధర్ రాడు, ఈ పెళ్లి జరగదు అని పొంగిపోతూ జోని పొగుడుతుంది. సీన్ కట్ చేస్తే కార్తీక్ బాధగా కూర్చొనుంటాడు. అనసూయ ఆవేశంగా, చూసావాక్క, ఎప్పుడూ గొప్పోళ్ళు గొప్పోళ్లే అక్క, పెడితే కడుపు నిండా తిండి పెడతారు, కొడితే తల పగిలిపోయేలా కొడతారు, అంతా ప్లాన్ ప్రకారమే వచ్చారు, పెళ్లికి ఒప్పుకున్నట్లే ఒప్పుకుని చివరికి ఈ కండిషన్ పెట్టి పెళ్లి జరగదనే క్లారిటీ ఇచ్చి వెళ్లారు అంటుంది కోపంగా. వెంటనే దీప, అత్తయ్య లేదత్తయ్య, ఇది కేవలం జ్యోత్స్న పనే, వాళ్ళకిదంతా ఏం తెలిసుండదు అంటుంది నమ్మకంగా. అయితే అనసూయ దీప మాటల్ని అంగీకరించదు. అంతా ఒక్కటే, అంతా నటనే అంటుంది. కాదే పిచ్చిదానా, శ్రీధర్ గారంటే ఆ ఇంట్లో ఎవ్వరికీ పడదు, అయినా ఆయన రావాలి అని షరతు పెట్టారంటే అర్థం కావడం లేదా? ఈ పెళ్లి చేయడం వాళ్ళెవ్వరికీ ఇష్టం లేదు. ఈ పెళ్లి జరగాలంటే కార్తీక్ బాబు వెళ్లి వాళ్ల నాన్నను పిలవాలి, లేకుంటే కాంచన చెల్లమ్మ పిలవాలి. ఏ ముఖం పెట్టుకుని ఆయన్ని పిలుస్తారు అంటుంది అనసూయ. వెంటనే మన దీపక్క బావ చెయ్యి పట్టుకుని పైకి లేచి, రా బావా, గుడికి పద, నా మెడలో తాళికట్టు, మీరు ఎవరి దగ్గర తలంచడానికి వీల్లేదు, ఈ పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, పద అంటుంది ఆవేశంగా. అయితే కార్తీక్ వినడు, అందుకు ఒప్పుకోడు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.